హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ సోనియా. ఇంకా నా వీడియోలు అయితే మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో హంస్కి అంగన్వాడికి వెళ్తే ఇంకా ఆఫ్టర్నూన్ పనులు ఎలా ఉంటాయో చూపించేస్తాను, చూసేయండి. మార్నింగ్ ఇంక టిఫిన్లోకి అయితే ఇడ్లీ పెట్టేశాను. నేను హిత్కి అయితే స్పీడ్గానే రెడీ అయిపోయాము. అంగన్వాడికి అయితే ఎప్పుడు 10 లోపు అయితే వెళ్దామనేసి అయితే మా ఇద్దరం అయితే రెడీ అయిపోయాము. హంస్కకి అయితే చాలాసేపు అయితే రెడీ అవ్వని చెప్తుంటే లేదు నేను తినేసి అయితే రెడీ అవుతాను అనేసింది. ఇంకా బ్రష్ చేయించేసాను. ఇంకా ఆ ప్లేట్ అయితే పట్టుకుంది. సండే అయితే బొబ్బట్లు చేసాము. ఆ బొబ్బట్లు అయితే తిను అని టేస్ట్కి అయితే వేస్తే ఆమెకైతే నచ్చలేదు. ఇంకా వాళ్ళ నాన్న ఉన్న పప్ప వెళ్ళిపోతుంటే వాళ్ళకైతే బాయ్ చెప్పేసి చూడండి కిస్ ఇస్తుంది, బాయ్ చెప్తుంది, లవ్ యూ చెప్తుంది. మంచిగా వెళ్ళిపోండి డ్యూటీకి అని అయితే మంచిగా చెప్తుంది, ఏడవదు. ఇంకా లోపలికి అయితే వచ్చేసింది. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను చెప్పాను కదా, ఆ ఇడ్లీ అయితే అయిపోతే వేడివేడి ఇడ్లీ అయితే వేశాను. ఒక చిట్టి ఇడ్లీలు కదా, 5-6 ఇడ్లీలు అయితే తిన్నది. స్టీల్ది, అది కూడా చాలా బాగుంటుంది ఆ ఇడ్లీది. ఇంకా నేనైతే తినట్లేదు కదా ఆమె ఎప్పటికనేసి హిత్కకి కొంచెం తినిపిస్తూ హంస్కకి అయితే తినిపించేసాను. ఆ తినిపించిన తర్వాత మార్నింగ్ పనులన్నీ చేసుకొని నేనైతే తిందామనేసి బయట అయితే మాప్ అయితే పెట్టేశాను ఊడ్చేసి. అంగన్వాడికి వెళ్ళే ముందైతే ఈ వీడియో క్లిప్ అయితే తీసాను. అందుకే హంస్కి అయితే అలా కనిపిస్తుంది మీకు. చూడండి ఇప్పుడైతే చాలా నీట్గా అనిపిస్తుంది కదా, లేకపోతే వైట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా మేమైతే లిఫ్ట్లో అయితే కిందికి అయితే వచ్చేసాము. అంగన్వాడికి అయితే వెళ్తున్నాము. హంసి మంచిగానే నడిచేస్తుంది బ్యాగ్ పట్టుకొని. ఇంకా నేనే ఇంకా బరువు అనిపిస్తుందేమో అని అంగన్వాడికి చాలా దూరం అని కాదు, ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా నడుచుకుంటూ అయితే మెల్లగా వచ్చేసాము. ఫుల్ ఎండలు ఉన్నాయి. అదేంటో మధ్యాహ్నం అయితే చల్లగా అయిపోతుంది కానీ మార్నింగ్ అయితే కొంచెం వేడిగానే ఉంటుంది. అక్కడైతే చూడండి హంసి ఎలా ఎంజాయ్ చేస్తుందో. కొంచెం అలవాటు అయ్యింది రోజు తీసుకురావడం వల్ల. టీచర్ ఏం చెప్తా చేస్తుంది, పిల్లలతోనైతే మంచిగా ఆడేసుకుంటుంది. అక్కడ రైమ్స్ చెప్తుంటే అక్క చేసినట్టు అయితే చేయమన్నారు టీచరు. అక్కడైతే చేస్తుంది. ఇంకా అక్కడే లంచ్ చేసేసి అయితే వచ్చేసాము. హంసి అయితే అక్కడే తినేసింది. ఇంకా చూడండి ఇల్లు అయితే ఎలా చేసిందో. రావడమే మొత్తం అన్నీ ఇట్లా ఖరాబ్ చేసేసింది, గలీజ్ చేసేసి సోఫా మీద అయితే మంచి కూర్చుంది. హిత్కి అయితే పడుకుంది కదా, ఇప్పుడు అసలైన టాస్క్ అయితే మొదలైంది. పనులన్నీ చేసుకోవాలి. ఆమె పడుకునేది ఒక గంటలో అయితే నేనైతే పనులన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ అయితే ఏ పని చేసుకొని వెళ్ళలేదు కదా, ఇంకా తినేసి అలానే వెళ్ళిపోయాము. ఇంకా రాగానే వాషింగ్ మిషన్ అయితే వేసేసి నేనైతే లంచ్ అయితే చేసేసాను. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అయితే బట్టలు ఉన్నాయి కదా, అవి అయితే ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మార్నింగ్ నుంచి అయితే గిన్నెలు ఉన్నాయి, వాటిని అయితే తోమేసాము. ఇంక ఈ పని ఈజీ అనిపిస్తుంది. మార్నింగ్ అంతగా ఏం గిన్నెలు ఉండవు, నేను తిన్న గిన్నె ఒకటే ఉంటుంది. ఈవినింగ్ అయితే గిన్నెలన్నీ ఖాళీ అయిపోతాయి కదా లంచ్ టైంకి, అందుకే ఆ గిన్నెలన్నీ అయితే తోమేశాను. ఇంకా ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ బాక్స్లు ఒకటే ఉంటాయి, అవి అయితే తోమేస్తే ఈజీ అనిపిస్తుంది. ఇంకా గిన్నెలు అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకుని అయితే బుట్టలు అయితే వేసేసాను. ఇంకా హంసి ఈరోజు ఏంటో పడుకోలేదు. ఈవినింగ్ రోజు పడుకుంటుంది. మజ్జిగ అయితే అడిగిందని మజ్జిగ అయితే ఇస్తున్నాను. మజ్జిగ మంచిగా తాగుతుంది, వాటర్గా తాగదని. గిన్నెలన్నీ తోమేశాను. ఇదిగోండి గిన్నెలన్నీ తోమేశాను కదా, సింక్ కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఆ ఇల్లు అయితే క్లీన్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ అయితే హిత్క బెడ్ అవన్నీ తీసేసి నేనైతే క్లీన్ చేస్తుంటే అక్కడ హంస్కి కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, మంచిగా టీవీ అయితే చూసుకుంటుంది మజ్జిగ తాగుతూ. ఆ టీపాయ్ మీద అయితే ఎంత చెత్త వేస్తారో, తిన్నవన్నీ దాని మీద వేస్తుంది హంసి అయితే. ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసుకొని ఇంకా ఆ చెత్త ఎత్తలోపు మళ్ళీ చెత్త అయితే వేసేస్తుంది. ఈవినింగ్ అయితే చాలా వరకు అయితే పడుకుంటుంది, ఏమో మరి ఆ రోజు అయితే పడుకోలేదు. ఇంకా ఇదిగోండి మొత్తం చూసేసి అయితే చెత్త అయితే ఎత్తేసాను. చెత్త ఎత్తేసిన తర్వాత ఇంకా బట్టలు ఆరబెట్టినవి అయితే ఉన్నాయి, ఆ బట్టలను అయితే తీసేసాను. అక్కడ కూడా హంసి ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి. ఆ పైనుంచి మంచిగా లాగవచ్చు కదా, ఆ లాగడం అంటే దానికి ఇష్టము. నేను ఇక్కడ బట్టలు తీస్తుంటే ఆ మధ్యలో వచ్చి నేను తీస్తాను అయితే అంటుంది.
ఇంకా నేను బట్టలు అక్కడ బయట అన్నీ తీసేసి లోపల వేయడానికి వచ్చేసరికి అయితే ఆమె అయితే తీసేసి చైర్ మీద అయితే పెడుతుంది. ఇదిగో నేనైతే లోపల వేసేసాను కదా, మళ్ళీ బయటికి వెళ్ళేసరికి అయితే ఆ చైర్ మీద అయితే బట్టలు చూడండి ఎలా చేస్తుందో. ఆడపిల్లకు ఉన్న లక్షణాలన్నీ ఈమెకైతే ఉన్నాయి. మంచి గిన్నెలు తోముతా అంటది, బట్టలు ఉతుకుతుంది వాళ్ళ నానితోని, అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఇల్లు తుడుస్తుంది, కూరలో ఉప్పు కారం వేస్తూ ఉంటుంది, అన్నీ చేస్తుంది పెద్దవాళ్ళలాగానే. ఇంకా బట్టలు అయితే తీసేసి నేను బట్టలు అయితే ఆరపెట్టేస్తున్నాను. హంష అయితే పక్కన అట్లా కూర్చుంది చాలాసేపు. బట్టలు మడత పెట్టేసి ఎవరి షెల్ఫ్స్లో వాళ్ళకైతే పెట్టేశాను. ఎవరి బట్టలు అయితే వాళ్ళకి సపరేట్గా అయితే ఇట్లా మడత పెట్టేసి వాళ్ళ బట్టలు అయితే షెల్ఫ్స్లో పెట్టేశాను. హితిక పడుకుంది, ఇంకా లెగలేదు. హితిక పడుకున్నప్పటి నుంచి నేనైతే గిన్నెలు తోమాను, వాషింగ్ మిషన్ వేసాను, బట్టలు తీసాను, బట్టలు మడత పెట్టేశాను, ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఉంది. వాషింగ్ మిషన్ అయిపోతే ఇంకా బట్టలు అయితే ఆరపెట్టేయాలి. ఇంకా ఈరోజు అయితే అంగన్వాడికి అయితే అంశకని తీసుకెళ్ళాను. ఇంకా ఇదంతా ఆఫ్టర్నూన్ పనులు అయితే ఇలా జరిగాయి. ఈలోపు వాషింగ్ మిషన్ అయిపోతే వాషింగ్ మిషన్ కూడా వేసేస్తాయి. బట్టలు అయితే ఆరపెట్టేశాను. ఇంకా హితిక అయితే లెగలేదు, చాలాసేపు పడుకుంది. ఇంకా హితిక అయితే ఇంకా లెగలేదు, చాలాసేపు అయింది పడుకొని. ఇదిగోండి బట్టలు అయితే ఆరబెట్టేశాను. ఈ పని కూడా సక్సెస్ చేసేసాను నేనైతే. ఇప్పుడైతే ఛాయ్ అయితే తాగేస్తున్నాము. చల్లగా ఉంది వెదర్, ఎందుకో కూల్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. హంసికను నేనైతే ఛాయ్ అయితే తాగేస్తున్నాము. ఛాయ్ అప్పుడప్పుడు తాగుతుంది, ఎక్కువైతే పాలు తాగుతుంది. ఇంక ఈవినింగ్ అయితే కలుస్తాం. నైట్ డిన్నర్లోకి అయితే ఆల్రెడీ చేపలు అయితే ఉన్నాయి. వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే చేపలు తినకూడదని టమాటా అయితే ఉడికించుకున్నాను, చల్లగా అయితే ఉన్నాయి. ఇంకా 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హితిక అయితే సైలెంట్గా ఉంది కదా, ఇప్పుడే టక్ అయితే కట్ చేసుకొని ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా డ్యూటీ నుంచి అయితే ఎవరు రాలేదు. హంసిక అయితే మధ్యాహ్నం తినలేదు కదా, ఆకలిస్తుంది అనుకుంది, అందుకే అన్నం అయితే స్పీడ్గా పెట్టేశాను. టైం అయితే 6:40 అవుతుంది. తినేసి పడుకుంటుంది. ఇంకా పాలు కూడా మరపెట్టేయాలి వెంటనే. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కూరకైతే తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా ఒక సైడ్ అయితే కూర అయితే ఉడుకుతుంది, ఒక సైడ్ అయితే అన్నం అయితే అవుతుంది కదా. ఇంకా టమాటా అయితే ఉడకబెట్టుకున్నాను కదా, వాటిని అయితే చేతితో అయితే పిసికేసుకుంటున్నా. ఎప్పుడైతే కట్ చేసి అయితే పిసికేసుకుంటున్నా, కానీ హంసి అయితే ఆకలంటుంది. ప్లస్ ఈ హితిక కూడా ఈ మధ్య ఎక్కువసేపు అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది, స్పీడ్గా ఉరుకుతుంది. అందుకే చేతితో అయితే గట్టిగా మెరిపేశాను. ఇంకా అన్నం కూడా అయిపోయేదానికి అయిపోయింది. అన్నం అయితే పక్కన పెట్టేశాను. చేపలు అయితే మిగిలినాయి అని చెప్పాను కదా, ఆ చేపలను అయితే వేడి చేసుకుంటాను. చేపలు అయితే పెట్టమన్నది, చేపలు మంచిగా నచ్చినట్టున్నాయి. ఇంకా అదిగోండి ఇక్కడైతే క్లీనింగ్ చేసుకుంటున్నాను. సింక్ అంతా గలీజ్గా ఉందని. అన్నం అయితే అయిపోయింది అనేసి, చేపలు కూడా వేడైపోయి అనేసి అన్నం అయితే పెట్టేస్తున్నాను హంసికి అయితే. హంసికి కొంచెం అన్నం వేసేసి దాంట్లో కొంచెం చేపలు చూసేసి 2 ముక్కలు చేపలు అయితే వేసేసాను. చాలా ఇష్టంగా అయితే తిన్నది. ఇంకా పెద్ద అయితే ఎలా తింటుందో కానీ ఇప్పుడైతే చేపలు అయితే మంచిగానే తింటుంది. చేపలు తేవా పప్ప అంటుంది. ఇంకా నా కోసం టమాటా కూర అయితే అన్నాను కదా, అది కూడా ఉడికిపోయింది. హంసికి అయితే అన్నం పెట్టేస్తున్నాను. అన్నం పెడుతున్నా కానీ చేప అన్నం అంటుంది. ఇవైతే బొమ్మడాయిల కూర, దీన్ని ఇగురులాగా అయితే పెట్టాను పులుసు వేయకుండా. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఒక్కొక్కరు అయితే డ్యూటీ నుంచి వస్తారు. వాళ్ళ రియాక్షన్స్ అయితే ఇక్కడ ఒరిజినల్గా పెట్టేస్తున్నాను, చూసేయండి. వాళ్ళ తాత వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ అయితే చూశారు కదా, పాపం పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటారు. ఇంకొచ్చినంటే ఫుల్గా అయితే ఆడేసుకున్నారు ఇద్దరు. ఇప్పుడు అయితే వాళ్ళ నాని
నువ్వు చూడలేదు నానిని, నీ ఎక్స్ప్రెషన్ రాలేదు. ఇంకా అందరూ డ్యూటీ నుంచి వచ్చే వరకు పిల్లలు అయితే ఎంత యాక్టివ్ అయిపోయారు కదా. ఇంతేనండి, ఇంకా పాలైతే మరొకటి హంసకి అయితే ఇచ్చేసాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.